తూర్పుగోదావరి జిల్లాలో ఘోరం జరిగింది. బూడిద లోడుతో విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్తున్న లారీ గండేపల్లి దగ్గర బోల్తా పడింది. ఇందులో ప్రయాణిస్తున్న 35 మంది కూలీలు బూడిదలో కూరుకుపోయారు. వీరిలో 18 మంది అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. మరో 16 మందిని స్థానికులు కాపాడారు. తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్, క్లీనర్లు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. బాధితులంతా తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడి, తొండంగి, అన్నవరానికి చెందిన వారుగా గుర్తించారు. 20 రోజుల క్రితం చింతలపూడిలో జామాయిల్ తోటల్లో పనులకు వెళ్లిన వీరంతా తిరుగు ప్రయాణంలో ఏలూరు బైపాస్ దగ్గర ఓ లారీ ఎక్కారు. గండేపల్లి మండలం మురారి దగ్గరకు వచ్చేసరికి లారీ బోల్తా పడింది. దీంతో కూలీలంతా బూడిదలోనే చిక్కుకుపోయారు. నిద్రమత్తులో అతివేగంగా లారీ నడపడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. గాయపడిన వారిని రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్కు తరలించారు. వీరిలో 3 పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు అంటున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, అసలు ఈ ఘటన ఎలా జరిగింది? అంటే ఇప్పటి వరకు 18 మంది చనిపోయారని చెప్తున్నారు కదా, ఇంకా పెరిగే అవకాశం ఉందా ఈ సంఖ్య? ప్రస్తుతానికైతే తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ప్రమాదంలో 18 మంది మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ఇంకా 16 మంది తీవ్రంగా గాయాల పాలై రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. వీరిలో 3 పరిస్థితి అయితే తీవ్రంగా ఉందని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు అయితే ఇప్పటికి తెలియజేయడం జరిగింది. వీరంతా కూడా అంటే వరుసగా తూర్పుగోదావరి జిల్లాలో ఇది మరో భారీ ప్రమాదం అనే చెప్పాలి. రోడ్డు ప్రమాదంగా గతంలో ధవళేశ్వరం వద్ద కూడా ఇలాగే ప్రమాదం జరిగినప్పుడు 20 మంది చనిపోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు నిన్న రాత్రి సోమవారం అంటే మంగళవారం తెల్లవారుజామున అవుతూ ఉన్న సమయంలో లారీ బోల్తా పడడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంగా వెళ్తుండడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమికంగా అంచనాకు రావడం జరిగింది. అయితే ఈ ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్, క్లీనర్ ఇద్దరు కూడా లారీని అక్కడ వదిలేసి పరారైపోవడం జరిగింది. కనీసం క్షతగాత్రులకి ఎవరైనా బతికుండే అవకాశం ఉందా, వారిని ఎవరైనా ఆసుపత్రి తరలేదు అని కనీసంగా ఎటువంటి పనులు చేయకుండా అక్కడి నుంచి పరారైపోవడం జరిగింది. వీరందరూ కూడా చింతలపూడి, పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో జామాయిల్ తోటలో పనిచేయడానికి వెళ్ళిన వారు. వీరంతా తూర్పుగోదావరి జిల్లా అన్నవరం, అలాగే శంఖవరం, తొండంగి తదితర ప్రాంతాలకు చెందిన కూలీలు. వీరు 23 రోజుల క్రితం అక్కడ కూలి పనులకు వెళ్లారు. నిన్న కూలి పనులు ముగించుకొని రాత్రి సమయంలో ఏలూరు బైపాస్ రోడ్ వరకు చేరుకున్నారు. అక్కడ నుంచి తమ సొంత గ్రామాలకు వచ్చేందుకు గాను లారీ ఏదైనా వాహనం కోసం ఎదురు చూస్తుండగా కృష్ణా జిల్లాలో బూడిద సిమెంట్ ఇసుక ఏదైతే ఉంటుందో సిమెంట్ బూడిదని వేసుకుని వస్తున్న లారీని ఆపడం జరిగింది. అక్కడ మొత్తం 35 మందికి అక్కడ ఎక్కడం జరిగింది. అయితే అప్పటికే పూర్తిగా లోడ్తో ఉన్న ఈ లారీలో మళ్ళీ ఒక 35 మంది ఎక్కడం, ఓవర్లోడ్ అవడం, దానితో ఓవర్ స్పీడ్ ఇవన్నీ కూడా ప్రమాదానికి కారణంగా తెలుస్తూ ఉంది. డ్రైవర్ కూడా నిద్రమత్తులో ఉండడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా ఎవరైతే ప్రమాదం నుంచి బయటపడ్డారో వారందరూ కూడా చెప్పడం జరుగుతుంది. మొత్తానికైతే ఈ ప్రమాదం ఇప్పటిదాకా మరణించిన 18 మంది కాకుండా మరింత మందికి ఇంకా మృత్యువాత పడే అవకాశం ఉన్నట్టుగానే కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఈ ప్రమాదంలో ఇప్పటికీ 35 మంది ఓవరాల్ గా ఈ ప్రమాదంలో చిక్కున్న వారు అయితే అందులో 18 మంది మృతి చెందినట్టుగా వైద్యులు నిర్ధారించడం జరిగింది. ఇంకా 16 మంది గాయాల పాయలు ఉన్నట్టుగా తెలియజేస్తారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మాత్రం మరింత పెరిగే అవకాశం ఉందనే తెలుస్తుందా? రైట్. అయితే శ్రీనివాస్, ఈ డ్రైవర్, క్లీనర్ల పరిస్థితి ఏంటి? వాళ్ళ హెల్త్ కండిషన్ ఎలా ఉంది? అలాగే సహాయక చర్యలు ఆ సమయంలో ఎలా జరిగినట్లుగా చెప్తున్నారు? అయితే ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్, క్లీనర్ ఇద్దరు కూడా పరారైపోయారు అక్కడ నుంచి. వారిద్దరికైతే ఎటువంటి గాయాలు జరిగినట్టుగా పరిస్థితి అయితే కనిపించట్లేదు. అక్కడ ఇద్దరు పరారైపోయినట్టుగా అక్కడ ఉన్నవారు ఎవరైతే ప్రమాదంలో చిక్కుకొని ప్రత్యక్షంగా చూస్తున్నారో వారు చెప్తున్న పరిస్థితి అయితే మిగతా వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ మొత్తం సిమెంట్ బూడిద కావడంతో సిమెంట్ బూడిద లారీ తిరగబడడం, అంటే ఒక బోల్తా తిరగబడడంతోనే చనిపోయారు. కొంతమందిపై ఈ బూడిద కింద పడడం, బూడిద కొంత కెమికల్ లాంటిది కాబట్టి కొంత రియాక్షన్ అయ్యి కాస్త కాలిన గాయాలు కూడా కొంతమంది ఒంటిపై ఉన్నట్టుగా వైద్యులు ధృవీకరించడం జరిగింది. అంటే మొత్తం ప్రమాదంలో కొంతమంది గాయపడినట్టయితే ఈ కెమికల్ రియాక్షన్ కారణంగా కూడా కొంతమంది గాయపడినట్టుగా వైద్యులు చెప్తూ ఉన్నారు. మొత్తంగా అయితే అక్కడ వెంటనే స్థానికులు రావడం జరిగింది. ఆ ప్రమాదం జరిగిన తర్వాత సమాచారం పోలీసులు కూడా అక్కడ రావడం జరిగింది. సహాయ చర్యలు అందించడం జరిగింది. ప్రస్తుతం వీరందరినీ కూడా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించకపోయి ఉంటే మరింత ఎక్కువ మంది అక్కడే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది. చాలా మంది బూడిదలో కింద చిక్కుపోవడం వల్ల ప్రాణాలు కోల్పోయారు. కొంతమంది లారీ కింద, అంటే కాళ్ళు చేతులు లారీ కింద మిగతా శరీరం బయట ఉండడంతో ప్రాణాలతో బయటపడగలిగారు తప్ప తీవ్ర గాయాల పాలైన పరిస్థితి ఉంటుందా? రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్. याद
మనందరం కోఆపరేట్ చేస్తున్నాం. మన బండి రావాలి, వాళ్ళందరూ బయట తీయాలి, వాళ్ళందరూ బయట తీయాలి. లేకమ్మా